మిస్టరీగా మారిన తేజస్విని దీన్ని మర్డర్ అనాలో లేకపోతే ఆత్మహత్య అనాలో తెలియదు. ఇది కాకపోతే ఈ డెత్ అనేది ఒక మిస్టరీగా మారింది. సో ఈ రోజు కైజర్ న్యూస్ ఇక్కడ ఆసక్తికరమైన విషయాలని బయటికి తీసుకుంది. ఇప్పుడే పోలీస్ పర్సనల్స్ అండ్ ఈ ఇంటి ఓనర్ ఏదైతే కనిపిస్తుందో ఈ ఇల్లు అన్నమాట. ఈ ఇంటి ఓనర్ నరసింహులు గారు ఇంతవరకు నరసింహులు గారు ఎవరికి రెస్పాన్స్ కాలేదు, ఎవరు చూడలేదు కూడా. అట్లాంటిది ఈ రోజు మనకు కంటపడ్డారు. సో పోలీస్ వాళ్ళు ఇద్దరు వచ్చేసేసి సో సీసీటీవీకి సంబంధించిన ఆల్ గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్కటి తీసుకొని వాళ్ళ ఈ నరసింహులు గారు పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారట. సో వాళ్ళు తీసుకొని వెళ్ళినారు. ఇప్పుడు చూడాలి దీంట్లో ఏ రకమైన మనకి ఆసక్తికరమైన విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకేమైనా మనకు తెలుస్తాయా ఈ తేజస్ డెత్ గురించి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు. సో అంటే ఆ రోజు రాత్రి శనివారం రోజు ఇదే రూట్ అమ్మాయి ఈ ముందున్న గేట్ ఉంది కదా, ఈ గేట్ దగ్గర వెళ్ళినప్పుడు ఎవరైతే ఒక అబ్బాయి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళి అక్కడ చూసి అక్కడి నుంచి మళ్ళీ ఒక జస్ట్ ఒక 2-3 మినిట్స్ పరిగెత్తుకుంటూ వచ్చాడో, సో ఆయన వెనకాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది కదా, ఇది ఈ రోడ్ అనమాట. సో ఈ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చింది ఇక్కడ ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు సీసీటీవీ విజువల్స్ లో అది రికార్డ్ అయింది ఈ ఇంట్లో. సో ఇక్కడ మనం ఎంతో మంది నైబర్స్ ని వీళ్ళని కనుక్కున్నాము. కొంచెం ఆసక్తికరమైన విషయాలు అయితే మనకు చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక బ్రేక్ త్రూ ఏంటంటే ఈరోజు ఓనర్ నరసింహులు గారు ఇన్ని రోజుల నుంచి అసలు ఎవరికి కూడా కంటపడని మనిషి, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా హాస్పిటల్ ఉందని చెప్పిన మనిషి ఈ రోజు పోలీస్ వాళ్ళు ఆయన తీసుకొని ఈ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. సో డిఫరెంట్ మనం చూద్దాం, ఇంకా మనం కొత్త విషయాలు ఏమన్నా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇది ఒక క్రైమ్ జరిగింది. ఇప్పుడు కనీసం ఈ క్రైమ్ లో కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, ఒకటి అంత మీట్ ఒక ఆడపిల్ల, అది కూడా ఒక యంగ్ ఆడపిల్ల బట్టలు లేకుండా బయటికి రావడం, పరిగెత్తుకుని రావడం, అంటే లోపల ఏం జరిగింది నాకు అర్థం కావట్లేదు సార్. అసలు మేడం అసలు అమ్మాయితో ఎప్పుడు మేము మాట్లాడలేదు, నాతోనని కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఈవినింగ్ కానీ డైలీ కూర్చుంటారు లేడీస్. 4-4:30 ఏంటంటే ఇక్కడ అందరు 5-6 మంది కూర్చుంటారు. నేను ఎక్కువ రాను, ఆయన నుంచి మాట్లాడుతుంటాను. అసలు ఎవరితో మాట్లాడేది కాదు, వాళ్ళు తల్లి కూతురు ఎవరితో మాట్లాడేది కాదు. కానీ డైలీ వస్తుండే, బయటికి వెళ్ళేది, ఆటోలో వెళ్ళేది, క్యాబ్లో దిగేది, వాళ్ళు బయటికి వెళ్ళేది, ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు, జొమాటో స్విగ్గీ వాళ్ళు వచ్చి ఒకసారి నన్నే అడిగారు తేజస్విని ఎవరంటే. నాకు అసలు అమ్మాయి పేరు అప్పటికి కూడా తెలియదు. చనిపోయిన రోజు ఆహా తేజస్విని అంటే ఈ అమ్మాయా. నేను అన్న కింద బ్యాచిలర్స్ ఉంటారు, మా ఫ్లోర్ లో అయితే కాదు, మేబీ 2nd ఫ్లోర్ ఉండొచ్చు, వెళ్ళి అడగండి అంటే అతను లిఫ్ట్ లో వెళ్ళండి స్విగ్గీ అబ్బాయి కూడా. అంతేగాని అసలు వాళ్ళిద్దరి మధ్యలో తల్లి కూతురు మధ్యలో మన గొడవలు ఏమని జరిగేది సార్ ఏం సౌండ్ అయితే వినిపించేది కాదు. అయితే చనిపోయే రోజు 2:30కి బయటికి వెళ్ళిపోయింది కదా, అంతకు ముందు నుంచి కరెక్ట్ టైం అయితే మాకు తెలియదు. బాగా అరుపులు వచ్చినాయంట, అమ్మాయి ఏడ్చిందంట, గట్టిగా అరిచిందంట. బిల్డింగ్ వాళ్ళకి ఆ బెడ్రూమ్ చాలా క్లోజ్ ఉంటది, అక్కడ బాగా వినిపిస్తుంది. వాళ్ళు విన్నారంట, నాకు చెప్తున్నారు ఆంటీ వాళ్ళు. ఫస్ట్ వచ్చి అమ్మాయి మా డోరే కొట్టింది, గట్టిగా వచ్చేస్తే ఇంకా మా అత్తమ్మ లేసింది. మా వారు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకా 1 వరకు తను వర్క్ చేసుకున్నారు, హాల్లోనే కూర్చొని వర్క్ చేసుకున్నారు. లోపల వచ్చి పడుకున్నారు. నేను 10:30కే పడుకున్నాను. జనరల్ గా పిల్లలకి లేవాలి కదా మళ్ళీ మార్నింగ్. ఇంకా మా అత్తమ్మ లేచిందంట సౌండ్ కి. అయితే సౌండ్ కి లేచి తీయలేదంట, దొంగలు అనుకొని భయపడి డోర్ ఓపెన్ చేయలేదు. మళ్ళీ వెంటనే ఒక 5 నిమిషాల వరకు కొట్టిందంట. మా అత్తమ్మ ఏం చేయాలో అర్థం కాక హాల్లో కూర్చుండిపోయింది. కనీసం ఎవరు అడగలేదంట, అన్నదంట, కానీ బయట నుంచి ఏం సౌండ్ లేదు, డోర్లే కొడుతుందంట, ఏం మాట్లాడట్లేదంట. అమ్మాయి దొంగలు అనుకుందంట మా అత్తమ్మ. అనేసి కిందికి వచ్చేసినారంట. అమ్మాయి కిందికి వచ్చేసి ఆ అబ్బాయి బయట ఫోన్ మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు వెళ్ళిన బయట ఫోన్ మాట్లాడుతున్నాడంటే, ఇంకా అమ్మాయిని అట్లా చూసి భయపడితే ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఇప్పుడు మాట్లాడింది వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళిందంట. ఇంట్లోకి వెళ్ళింది, డోర్ ఓపెన్ ఉంది, 2 ఎంట్రన్స్ ఉన్నాయి, ఆ డోర్ కొట్టిందంట ఫస్ట్ వెళ్ళి. ఇంకా అది లోపల నుంచి లాక్ ఉంది కదా, తీయలేదు. ఇది కొంచెం ఈ అబ్బాయి బయట ఉంది కదా, డోర్ ఓపెన్ ఉంటది ఎగ్జాక్ట్లీ. అనగానే ఫస్ట్ కొట్టిందంట, అనగానే ఓపెన్ అయినట్టుంది, ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. అట్లా న్యూడ్గానే వెళ్ళిపోయిందంట. అందులో 2-3 ఉన్నారంట. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ వర్క్ చేసుకుంటున్నారంట, నైట్ షిఫ్ట్. ఇంకా ఆ అబ్బాయి ఇట్లా చూసి అసలు షాక్ అయిపోయి వెంటనే వెళ్ళి డోర్ పెట్టేసేసుకున్నంట. ఇంకో రూమ్ నుంచో వెళ్ళాము సంథింగ్, నాకు కరెక్ట్ తెలియదు కదా. అయితే ఆ అమ్మాయి అయితే అబ్బాయి భయపడిపోయి వెంటనే డోర్ వేసేసుకున్నంట, మళ్ళీ ఆ డోర్ కొట్టిందంట. అయితే అసలు వాళ్ళు షాక్ ఉండిపోయారంట. ముగ్గురు ఒకటే రూమ్ ఉన్నారంట, బయట ఉన్నాడు. ఇంకో అబ్బాయి బయట. మళ్ళీ ఇక్కడికి వచ్చిందంట. అమ్మాయి వచ్చి గేట్ లోపల అమ్మాయి, నేను బయట ఈ అబ్బాయి హెల్ప్ మీ అన్నదంట. అయితే అబ్బాయి స్టే ఇన్సైడ్ అని చెప్తే
ఇంకా వినట్లేదంట, గేట్ నెట్టేస్తుందంట లోపల నుండి. నెట్టేస్తుంటే అమ్మో ఈ అమ్మాయి వినేటట్టు లేదని ఈ అబ్బాయి పరిగెత్తుకొని ఆయన ఎంబడి ఈమె. ఆ, అంటే అసలు అసలు ఆమె ఏం చేయాలనుకుందో సరే ఏం అర్థం కావట్లేదు నాకు. అంటే చాలా మిస్టరీ పైన అయిపోయింది అసలు. ఏమన్నా అయిందా? ఆ, మీరు ఏమనుకుంటున్నారు బేసిక్ గా? ఏమో సార్ చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ దోమలు ఎక్కువ ఈ ఏరియాలో. దొంగలు దోమలు దోమలు, ఓకే. ఎక్కువ. జనరల్ గా మేము ఈవినింగ్ అవ్వగానే డోర్ బంద్ చేస్తాం. ఇంకా మా పిల్లలు ఈవినింగ్ కొంచెం ఆడుకుంటారు, అందరు పిల్లలు ఉంటారు ఇక్కడ 6-7 వరకు ఉంటారు. చీకట స్టార్ట్ అవ్వగానే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, దోమలు ఎక్కువ ఇక్కడ. అట్లానే ఇక మేము మాకు అదే అలవాటు అయిపోయింది, ఇక బయట ఇక పట్టించుకోము. నా వస్తే బయటికి వెళ్ళేదంటే వస్తాం తప్పించి ఇంకా బయట నిల్చోవడము అదేం ఉండదు. ఇంకా వాళ్ళు కూడా కొంచెం బయటికి ఎక్కడికి వెళ్ళిరంట, మియాపూర్ ఎక్కడికి వెళ్ళిరంట. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా మేడం. మరి ఆ రోజు ఏ నైట్ వచ్చిరో తెలియదు. మరి ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్యలో ఏం అర్థం కావట్లేదు అసలు నాకు. మీరేమైనా చూసిందా? అంటే మీరు ఇది వైఫై సీసీ కెమెరాలు లైవ్ లో చూస్తాం, ఎవరు వస్తుంది ఎవరు పోతుంది. అంటే ఆ అమ్మాయి అంత పొద్దున అంత ఫీల్ పెద్ద ఆ టైంలో కూడా లేకెట్ గా పరిగెత్తుంది కదా. అది బ్యాడ్ లక్ అనవసరమైన ఎక్కడో ఒకడ మనం ఇట్లాంటివి అవుతుంటాయి, ఎక్కడో ఒకడ అవుతుంటాయి. కాకపోతే ఏంటంటే ఒకటి ఏంటంటే మీరు ఏం చేసిండ్రు అని చెప్పేసి మీరు పోలీస్కి ఏ రకంగా సహకరించారు అంటే నాకు తెలిసింది ఏంటంటే లేదు సీసీటీవీ పాడైపోయినాయి అని చెప్పేసి అన్నారంట మీరు. సీసీటీవీ పాడనే ఏమో చెప్పిండ్రు అని చెప్పేసి ఇప్పుడు అందుకే అన్ని తీసుకొని పోయి చూడండి అని చెప్పి. ఓకే థ్యాంక్స్.